రఫీక్ భాయ్, ఇది దానికన్నా అతి పెద్ద భయంకరమైన పాము. దయచేసి పాములు వస్తే చంపబాకండి. నాకు కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నంబర్ 8179933217. ఇంత అతి భయంకరమైన పాము. దయచేసి కాదు రఫీక్, అది వేరు ఇది వేరు. అది గోల్డ్ కలర్ లో లేదా? అవునవును మొన్నటిది. అవునవును. ఇది గోధుమ కలర్ లో. డబ్బా ఓపెన్ కలర్. డబ్బే అన్నా నీకు? ఏయ్ నాకు మళ్ళీ వీడియో పంపు మరి ఇప్పుడు. కొంచెం छोड़ रिलीज करो. మెల్లగా మెల్లగా. పట్టుకో. ఓకే అండి, దీన్ని బంధించడం జరిగింది. చాలా పెద్దదంటే చాలా పెద్ద పాము. ఓకే అండి, ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. నమస్తే అన్న. చాలా వీడియో ఉంది, ఆ వీడియోని కూడా పంపిస్తా. దయచేసి ప్రతి ఒక్కరికి పల్లె రుచుల షాప్ అండి, రోడ్డు మైసమ్మ పక్కన. చాలా పెద్దదంటే చాలా పెద్ద నాగపాము రావడం జరిగింది. అన్న ఫోన్ చేసిండు ఇక్కడ ఉన్నదని చెప్పేసి, అంటే రావడం జరిగింది, పట్టడం జరిగింది. నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. పాములు వస్తే పట్టడం జరిగిందండి షాప్ దగ్గర. ఇక్కడ అక్కడ ఉండే. ఓకే, చాలా పెద్దదంటే చాలా పెద్దదండి. లైఫ్లో నేను పట్టిన దాంట్లో ఒక 4వ పాము అనుకుంటా. ఇప్పటి వరకు 900 పాములు పట్టిన చిల్లర. దాంట్లో ఇంత సైజు పాము 4వదో 5వదో. ఇంత పెద్ద పాము రావలేదు. ఇప్పుడు పట్టడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు పర్యావరణం, వాతావరణం, ప్రపంచం చాలా అతలాకుతలమైందండి. ఒక 40-50 సంవత్సరాల క్రితం చాలా సస్యశ్యామలంగా ఉండే. అడవులు, ఊర్లు, ఆప్యాయతలు, అనురాగాలు అన్నీ సస్యశ్యామలంగా ఉండే. ఈ 40-50 సంవత్సరాలలో ఏమైందో తెలియదు కానీ అతివృష్టి, అనావృష్టి ఫస్ట్ మొదలైంది. దానివల్ల కరువు కొట్లాడుతుంది. ఈ కరువు కొట్లాడడానికి కారణం ఒక చెట్టు లేకపోవడం, అడవులు లేకపోవడం. 40 సంవత్సరాల క్రితం అడవులు బాగుండే. ఈ తెలంగాణ గడ్డ, తెలంగాణ జిల్లా రాష్ట్రం కాబట్టి అడవులు, పుట్టలు చల్లగా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి అడవులు మాయమవుతూనే ఉన్నాయి. చెట్లు రోడ్డు మీద పక్కకున్నాయి, అవి మాయమవుతున్నాయి. ఇవాళ చెట్టు రేపు ఉండట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చెట్టును పెడదాం. చెట్టే జీవితం, చెట్టే సర్వస్వం, చెట్టే మనుగడ. చెట్టుతోటే ప్రపంచం. జీవరాశి కూడా, కంటికి కనబడని జీవరాశి కూడా చెట్లే కావాలా.
ఇవాళ మనం ఉద్యోగరీత్యా చెట్ల గురించి ఆలోచించకుండా, అడవుల గురించి ఆలోచించకుండా, చెట్లు కొడతాంటే ఎందుకు కొడుతున్నాం అని చెప్పేసి ప్రశ్నించే తత్వం లేకుండా ఇట్నే ఉంటే ఎక్కువ అవసరం లేదండి. 15-20 సంవత్సరాలు ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై ఉద్యోగరీత్యా ఉద్యోగాలు చేసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా, పిల్లల్ని పోషించుకుంటా, భార్య పిల్లల్ని పోషించుకుంటా, ఇదే ఆలోపనలు ఉంటే చెట్లను నరకటోడు నరుకుతూనే ఉంటాడు. అడవులు మాయమైన తర్వాత మనకు స్వచ్ఛమైన గాలి ఉండదండి. ఉంటే చెట్లు ఆక్సిజన్ శాతం తగ్గి కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగి ఆ గాలిని మనం పీల్చడం వల్ల లేనిపోని విచిత్ర రోగాలు వస్తున్నాయి. దీంతో పాటు అడవుల కుక్కలకు, ఊర్ల కుక్కలకు చాలా గజ్జి రోగాలు వచ్చినాయి. అవి ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నాయి. చనిపోయింది కూడా మున్సిపాలిటీ వాళ్ళకి ఏం తెలియదండి, ఎక్కడ చచ్చిందో, ఎక్కడ ఏం జంతువు చచ్చిందో. మనం చూసి అధికారులకు తెలియజేసి ఆ కుక్కను అక్కడి నుంచి మాయం చేస్తే అది సూక్ష్మ క్రిములు మురిగినాయి, గాలిలో స్ప్రెడ్ కాకుండా మనం పీల్చుకోకుండా దోహదపడుతుంది. దీంతో విచిత్ర రోగాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చెట్టును పెడదాం. ఓకే భయ్యా, అది చెప్పండి మీ వాయిస్ మాట్లాడాలి. క్రితం నాకు సైకిల్ షాప్ ఉండే, టైర్ పంచర్ షాప్ ఉండే అండి. అది నాకు కిరాయి ఇవ్వకుండా నాకు అది మాయం కావడం వల్ల ఎట్లా బతకాలని చెప్పేసి బాధపడుతుంటే గతంలో ఒక 2-3 పాములు కృష్ణ కాలనీలో, కార్మస్ కాలనీలో పట్టడం జరిగింది. ఒక గ్లోబల్ హాస్పిటల్ కాడ డూమ్లో వస్తే నాకు కాంటాక్ట్ చేస్తే అది ఏది విలేకరులు వచ్చి ఈ వైరల్ చేయడం వల్ల ఇలా పాములు పట్టడం జరుగుతుంది. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా అండి. ఇది 922వ పాము నేను పట్టింది. దీంట్లో అతి భయంకరమైన పాము రెసల్ వైఫర్, రక్త పింజర, చెడుగు, నాగుంబాములు, కట్ల పాములు చాలా వచ్చినాయండి. ఇవన్నీ పట్టి అడవి సొమ్ము అడవికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్ని ఎంత దూరం అంటే దాదాపు ఒక 40-50 కిలోమీటర్ల వరకు పోయినా అండి. ఫోన్ చేస్తే కాంటాక్ట్ చేస్తే పంచర్ కూడా పోతా, పాములన్నా కూడా పోతా. ఇది పట్టడం అడవికి ఇవ్వడం జరుగుతుందండి. ప్రపంచంలో ఏది ఒక్కటి మాయమైన ప్రతి ఒక్కటి, ఉదాహరణకు పాములు మొత్తం మాయమైనా కూడా బ్యాలెన్సింగ్ అనేది తగ్గుతుందండి. మొత్తానికి తేనెటీగ మాయమైనా కూడా ప్రపంచానికి ప్రళయమేనండి. మొత్తానికి చెట్లు లేకపోయినా కూడా ప్రపంచానికి ప్రళయమేనండి. మొత్తానికే మనిషి లేకపోయినా కూడా ప్రళయమేనండి. కాబట్టి ఎవరు ఏం పని చేస్తున్నామో, ఎవరు ఏం చంపుకొని తినాలో మనం మేకలు తినే అధికారం దేవుడు మనకి ఇచ్చిండు. పామును, ఎలకల్ని తినే అధికారం లైట్ కథ మారం పాముకి ఇచ్చింది. పామును తినే అధికారం డేగకి ఇచ్చింది. ముంగిసకి ఇచ్చింది. ముంగిసని తినే అధికారం డేగకి వచ్చింది. ఎవరు ఏది చంపుకొని తినేదో అదే చంపుకొని తినాలండి. ఇలా మనం అడవులను కానట్లేదు, చెట్లను కానట్లేదు. ఇలా భూపాలపల్లి జిల్లా మేకలు కోసుకొని తింటున్నాం. చెట్లు, అడవు, ఆకు లేకపోతే రాబోయే భవిష్యత్ తరాలకు మనకు మేక కూడా ఉండదండి, మాంసం కూడా ఉండదు. కాబట్టి ఉంటా అండి. జయశంకర్ జిల్లా భూపాలపల్లి నివాసి. నా నంబర్ 8179933217. కృష్ణ కాలనీలో ఉంటా అండి. ఎవరు ఎప్పుడు ఏ రాత్రి అయినా, అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తే మొబైల్ పంచర్ దారి మధ్యలో ఎక్కడ ఆగినా ఏ రాత్రి అయినా కూడా పోతున్నా అండి. ఎవరైనా ఇంట్లో పాములు వచ్చినా కూడా వాళ్ళు డిమాండ్ ఏం లేదండి, తోచింది వాళ్ళు సంతోషంగా ఏమి ఇచ్చినా కూడా తీసుకుంటున్నా. ఉన్నోళ్ళ దగ్గర ఉన్నట్టు తీసుకుంటున్నా, లేని వాళ్ళ దగ్గర లేనట్టు తీసుకుంటున్నా. మొత్తానికే లేకపోతే నా జేబులో ఎక్కువ కాదు, 100-150 రూపాయలు నేనే ఇచ్చేస్తున్నా. ఎందుకంటే భగవంతుడు నాకు ఇస్తున్నాడు, నేను కూడా ఇవ్వాల్సిందే. మనం మానవులం అండి, మానవత్వం చూసుకొని వెళ్దాం. 4 చెట్లు పెట్టి పోదాం, పిల్లల్ని పోషిస్తాం. ఫస్ట్ మెయిన్ తల్లిదండ్రులను చూద్దాం, తర్వాత చెట్లను చూద్దాం. సర్వే జన సుఖినో భవంతు. వృక్షో రక్షతి రక్షిత, ధర్మ రక్షిత. ఒకసారి బంద్ చేయండి సార్, లీపాయ్ చాలా పెద్దదండి, చాలా పెద్దదంటే చాలా పెద్దది. నువ్వు వీడియో చూసిన తర్వాత అర్థమైంది.